హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్. సో, ఈరోజు నా వీడియో వచ్చేసి మార్నింగ్ టు నైట్ రొటీన్ అండి. సో, మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసిన వీడియో అంతా ఇందులో పెట్టాను. నా ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు తప్పక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో, ఇక్కడ మార్నింగే నేనైతే రాగి జావ కాస్తున్నానండి. మరో పక్క అయితే రైస్ అయితే పెట్టాను పిల్లలకి లంచ్ బాక్స్ కోసమని. సో, రాగి జావ అయితే నేను పిల్లలకైతే అలవాటు చేద్దాం అనుకుంటున్నానండి. వాళ్ళకి ఒక్కసారే గ్లాస్లో పోసి ఇచ్చేసి తాగేయమంటే తాగరు కదా. సో, అలాగే ఎలాగో నెమ్మదిగా నేనైతే ఆ మాట ఈ మాట చెప్పి నెమ్మదిగా బుజ్జగించి ఫస్ట్ చిన్న గ్లాస్తో ఇచ్చి అలవాటు చేద్దామైతే అని నేను డిసైడ్ అయ్యానండి. సో, పెద్దలకే కాకుండా పిల్లలకు కూడాను ఈ రాగి జావ అనేది చాలా హెల్దీ అండి. కొందరు పిల్లలైతే బాగానే ఇష్టంగా తాగేస్తారు, కానీ మా పిల్లలు మాత్రము చాలా వంకలు పెడతారు ఈ రాగి జావ తాగడానికి. నేను ఎలాగో నెమ్మదిగా బుజ్జగించి నెమ్మదిగా అయితే అలవాటు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ రాగి జావ అనేది చాలా హెల్దీ అండి. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, అలాగే రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, అది పక్కకు పెట్టేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ అయితే పెట్టానండి. ఇడ్లీతో పాటు సాంబార్ కాంబినేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇక్కడ. సో, ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని బ్యాటర్ అది ప్రిపేర్ చేసుకొని నేను ఇడ్లీ పాత్ర అయితే స్టవ్ మీద వాటర్ పోసి పెట్టానండి. మూత పెట్టేసాను, త్వరగా నీళ్ళు అయితే కాగుతాయని చెప్పి. సో, ఎప్పుడూ కూడా నీళ్ళు కాగిన తర్వాతే మనము ఇడ్లీ ప్లేట్ అనేది పెట్టాలండి. అప్పుడే అది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ముందుగానే మనము డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తే అది అంత త్వరగా అవ్వదండి, అంత మంచిగా అనిపించదు నాకైతే. సో, ఇది నేను మరొకరి దగ్గర నేర్చుకున్న ఒక మంచి టిప్ అండి. మీకు కూడా ఉపయోగపడుతుంది. అది ఎప్పుడైతే అందులో ఇడ్లీ పాత్రలో నీళ్ళైతే ఎప్పుడైతే మరుగుతాయో అప్పుడు మనము ప్లేట్ పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇడ్లీలు మాత్రము సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. చాలా బాగా కుదురుతాయండి ఇడ్లీలు. మనం రెస్టారెంట్లో తిన్న విధంగా ఉంటాయండి ఇడ్లీలు. एकदम స్పాంజీగా వస్తాయి. సో, నేనైతే ఇలాగా ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. సో, ఇడ్లీ అయితే పెట్టేసుకుని తర్వాత రైస్ చూస్తే రైస్ కూడా ఉడికిపోయిందండి. సో, అన్నం వార్చేసుకొని నేనైతే సాంబార్కి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. సాంబార్ ఇడ్లీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో మాత్రం అందరికీ ఫేవరెట్ సాంబార్ ఇడ్లీ అంటే. సో, ఇదిగోండి సాంబార్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే పిల్లలకి చెరో 2 ఇడ్లీలు చిన్న ఇడ్లీలేనండి, 2 ఇడ్లీలు అయితే పెట్టేసి ఇచ్చేసాను. వాళ్ళు చక్కగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే ముగించేసుకొని స్కూల్కి అయితే తయారవుతున్నారు. సో, లంచ్ బాక్స్ కోసమని నేను ఇక్కడ టమాటో బెండకాయ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. సో, నేను ఇలా సింపుల్గా ఈరోజు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇలా సింపుల్ కర్రీస్ చేశాను ఏంటంటే మనకి పొట్టలోకి హాయిగా అనిపిస్తుంది ఇటువంటి కర్రీస్ తింటే. సో, ఈ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది కూడానండి. కాకపోతే టమాటాలు అయితే కొంచెం ఎక్కువ పడతాయి, అప్పుడే మనకి టేస్టీగా అనిపిస్తుంది కర్రీ అయితే. సో, కర్రీ అయితే ఉడికిపోయిన తర్వాత నేను లంచ్ బాక్స్కి అయితే పిల్లలకి సర్దేద్దామని తీసి పెట్టేశాను. ఇలా ఫస్ట్ రైస్, తర్వాత ఒక పైన ప్లేట్లోనైతే కర్రీ అయితే పెట్టేస్తాను నేను. సో, బాక్స్ అయితే సర్దేసి నేను ఇలా బ్యాగ్లోనే వాళ్ళకి నాప్కిన్స్, స్పూన్స్ అన్నీ నేను పెట్టి ఇచ్చేస్తానండి. వాళ్ళు స్కూల్కి అయితే రెడీ అయిపోయారు, బయలుదేరుతున్నారు ఇంకా. సో, తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇక్కడ మీకు మరొక వీడియో అయితే యాడ్ చేశానండి. చూడండి, చూపిస్తాను ఇక్కడ నేను. సో, ఇదిగోండి మా చిన్న బాబుకి అయితే స్పైడర్ మ్యాన్ అంటే ఎస్పెషల్లీ చాలా ఇష్టం అండి. సో, వాడేమో స్పైడర్ మ్యాన్ ఉన్న నాకు ఎగ్జామ్ ప్యాడ్ కావాలి అని స్పైడర్ మ్యాన్ ఉన్న ప్యాడ్ కోసం అయితే తిప్పించి మరీ కొనుక్కున్నాడండి, స్పైడర్ మ్యాన్ ఉన్న ప్యాడ్. సో, అందుకని అది వాడికి కనిపించింది, వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు అనేసి వాడు సంతోషం చూడండి. సో, చూసి నాకు సరదాగా అనిపించి మీతో పాటు నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో. సో, ఈ వీడియోని మీకు ఎలా అనిపించింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. సో, ఇంకొకటి ఇదేంటంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నది స్ట్రాబెర్రీస్ అండి. స్ట్రాబెర్రీ ఎక్కడి దాకా మీకు అంటే స్ట్రాబెర్రీ ప్లాంట్ అయితే బయట మేము నర్సరీ నుంచి తీసుకున్నామండి. సో, దానికి కాసిన స్ట్రాబెర్రీ అయితే ఇది మీకు చూపిస్తాను చూడండి. స్ట్రాబెర్రీ మొక్క అయితే. సో, ఇదిగోండి, దీనికి 2 స్ట్రాబెర్రీస్ అయితే ఉన్నాయి.
అవి చూడండి, దాని ఫ్లవర్ కూడా మీకు చూపిస్తాను. వైట్ కలర్ పెటల్స్లోని బాగుంది కదా ఫ్లవర్ అయితే. సో పక్కన ఇంకొక స్ట్రాబెర్రీ కూడా ఉంది. సో మేము ఉండేది వైజాగ్లో అండి. ఫస్ట్ అయితే మేము వైజాగ్లో స్ట్రాబెర్రీస్ వస్తాయా రావా అని అయితే నేనైతే అనుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఎండ కొంచెం ఎక్కువగానే గట్టిగానే కాస్తుంది కాబట్టి స్ట్రాబెర్రీస్కి అంత వేడి పనికిరాదు కదా. సో వస్తాయా రావా అయితే అనుకున్నాను, కానీ బాగానే వచ్చాయండి స్ట్రాబెర్రీస్ మాత్రము. సో ఇక్కడైతే నేను నైట్ డిన్నర్కి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నైట్ కర్రీలోకి నేను బీరకాయ కోడిగుడ్డు కూర అయితే వండుతున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg బీరకాయలు అయితే చక్కగా తొక్కు తీసుకొని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. సో ఉల్లిపాయతో తాలింపు వేసుకున్నాను. కావలసినంత ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకొని బీరకాయలో వాటర్ అంతా మొత్తము ఎగిరిపోయే వరకు బాగా ఉడికించేసుకున్నానండి. సో బీరకాయ అయితే దగ్గరికి అయిన తర్వాత మనకి ఎన్ని కోడిగుడ్లు అయితే మనకి అవసరపడతాయో అన్ని కోడిగుడ్లు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ 3 కోడిగుడ్లు అయితే తీసుకుని వేసుకున్నానండి. సో బీరకాయ కోడిగుడ్డు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అన్నది నాతో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయండి. ఈ కాంబినేషన్లో మాత్రం కూర అయితే చాలా బాగుంటుందండి, కోడిగుడ్డు బీరకాయ కూర అయితే. సో కోడిగుడ్డు ఎప్పుడు వేయాలి, లాస్ట్లోనే వేయాలండి, ఫస్ట్లో అయితే వేయకూడదు. బీరకాయ బాగా మగ్గిన తర్వాత అందులో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కోడిగుడ్డు అయితే వేయాలండి. ఇలా వేసి మనము బాగా గరిటతో అయితే బాగా కలిపేసుకోవాలండి. గరిటతో కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సో ఒక 5 minutes మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలిపి పెట్టుకోవాలండి. సో చూడండి, ఒక 5 minutes తర్వాత నేనైతే మూత పెట్టి తీసిన తర్వాత ఇలాగైతే రెడీ అయింది. సో ఈ కాంబినేషన్లో కనుక కర్రీ చేస్తే మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. మా ఇంట్లో మాత్రం అందరికీ ఫేవరెట్ ఈ కర్రీ అంటే. రైస్ కంటే కూడా ఈ కర్రీ ఎక్కువ తింటారు మా ఇంట్లో అయితే. అంత బాగుంటుంది. పిల్లలకైతే ఇదైతే మరి ఫేవరెట్ అనే చెప్పాలి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. ఈ విధంగా ఈ కాంబినేషన్లో అయితే మీరు ట్రై చేస్తే కనుక మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. మా ఇంట్లో అయితే ఇది మాత్రం అందరికీ ఫేవరెట్ ఈ కర్రీ అయితే. సో అదండి, ఈ విధంగా నేను నా నైట్ డిన్నర్ అయితే నేను ముగించుకున్నాను. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా కర్రీ చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ కర్రీ అన్నది. సో కాబట్టి మా బాబు కూడా చెప్తున్నాడు సూపర్ అని. సో ఇక్కడ నేనైతే నా డిన్నర్ అయితే చూపిస్తున్నాను నేను ఏం తిన్నాను అన్నది. సో కర్రీతో పాటు నేను బీరకాయ కూరతో పాటు బీరకాయ తొక్కు తీస్తాం కదండి, ఆ తొక్కుతో అయితే నేను పచ్చడి చేస్తాను. తొక్కు అయితే నేను పడేయను, అందులో కూడా చాలా మినరల్స్ ఇంకా చాలా ఫైబర్ రిచ్ అండి ఆ తొక్కు అనేది. మన ఫైబర్ అనేది మన బాడీకి చాలా మంచిది, ఎస్పెషల్లీ ఉమెన్స్కి, లేడీస్కి అయితే చాలా మంచిది అది. సో ఇదండి ఈ వీడియో ఇవాళకి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో కలుస్తానండి. అంతవరకు స్టే పాజిటివిటీ, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.